వారు వచ్చారు. అధ్యక్ష నోట్ చేసుకోవడం అధ్యక్ష. అనిరుద్ రెడ్డి. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు. ఇంతకుముందు ఒక సభ్యులు మాట్లాడినారు అధ్యక్ష. టీటీడీ దేవస్థానంకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నారు అధ్యక్ష. మొట్టమొదటిసారిగా నేను అడిగినది. దాని తర్వాత మా సీఎం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆమోదం తెలిపినందుకు మా సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ఎండోమెంట్స్ మినిస్టర్ కొండా సురేఖ గారికి ధన్యవాదాలు చెప్తాను. అదేవిధంగా మీరు కూడా అధ్యక్ష, మీరు కూడా మాట్లాడినారు, అందుకని ధన్యవాదాలు చెప్తాను. కానీ తెలంగాణ వాళ్ళ అధ్యక్ష కొంచెం ఆశ ఉంటుంది. మొత్తం 7 రోజులు ఇస్తారనుకున్నా. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 294 మంది ఉన్నప్పుడు అందరికీ విఐపి దర్శనం మన తెలంగాణ ప్రజలకు ఇచ్చేది అధ్యక్ష. ఇప్పుడు కూడా నేను కోరుకుంటున్నాను మొత్తం 7 రోజు చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష నా నియోజకవర్గం జడ్చర్ల గత సంవత్సరం అధ్యక్ష రెవెన్యూ మినిస్టర్ గారికి మా ఇంటికి వచ్చినప్పుడు ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఖానాపూర్ గ్రామం అంటే మా రంగారెడ్డిగూడెం విలేజ్ పక్క ఖానాపూర్ గ్రామం, అది కూడా మా తాత మక్తా ఊరు ఉండే అధ్యక్ష. చాలా ల్యాండ్స్ సీలింగ్ ఇచ్చినాము. బై మిస్టేక్గా 250 ఎకరాలు అధ్యక్ష మళ్ళీ దేశ్ముఖ్ అని రాస్తున్నారు అధ్యక్ష. కాబట్టి అది తొందరనే వాళ్ళకి పరిశీలించి వాళ్ళు ఎంక్వైరీ చేసి పాపం దున్నే వాళ్ళకి భూమి పట్టాలు చేయాలని. ఎందుకంటే 2007 వరకు పట్టానే ఉండే అధ్యక్ష. దాని తర్వాత బై మిస్టేక్గా మళ్ళీ దేశ్ముఖ్ అని రాసింది. ఎందుకంటే మొన్న కూడా ఒకటి చూస్తున్నాను అధ్యక్ష, ఇంతకుముందు యాదయ్య గారు కొండకల్ వెలుమల గురించి కూడా మాట్లాడినారు అధ్యక్ష. అక్కడ మళ్ళీ భూములు జాగీర్దాలకి వాళ్ళకి దొరలకి వెళ్ళిపోయినాయి అధ్యక్ష. గత ప్రభుత్వంలో నేను రీడ్ చేస్తాను అధ్యక్ష. ఇది ఎలక్షన్ టైం అప్పుడు 6/11/23 అప్పుడు అధ్యక్ష వాళ్ళు ఏమన్నా రాస్తారంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కొండకల్ విలేజ్ when these patta lands were migrated to Velimala village of Sangareddy అంటే border dispute in the year 2011 by assigning new survey numbers and also submitted their forefathers being illiterate. ఒక జాగీర్దార్ ఒక దొరల కుటుంబం ఇల్లిటరేట్ ఉంటారు అధ్యక్ష. మళ్ళీ సీలింగ్లో భూమి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ భూమిని మళ్ళీ జాగీర్దార్కి ఎట్లిస్తారు అధ్యక్ష. దాదాపు 1100 ఎకరాలు అధ్యక్ష అక్కడ కొండకల్ అండ్ వెల్మల అది ఎంక్వైరీ జరిపారు అధ్యక్ష. ఎందుకంటే ఇది లింక్డ్ టు మై విలేజ్ చొక్కంపేట్ తిరుమలాపూర్ నా మండలంలో కూడా ఉంది అధ్యక్ష. ఇక్కడ కూడా 700 ఎకరాల భూమి దానిక మళ్ళా సాదా బినామీలు ఎక్కడ రిజిస్ట్రేషన్స్ ఉండే అధ్యక్ష. పాపం మా దళితులకు కానీ మా ఎస్టీ సోదరులకు ఎక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండదు. వాళ్ళ పేర్లు లోపల సాదా బినామీ చేసి మళ్ళా వాళ్ళ భూములు తీసుకునే అధ్యక్ష. మా రాజాపూర్ మండలం జడ్చర్ల నియోజకవర్గంలో చొక్కంపేట్ తిరుమలాపూర్ ల్యాండ్స్ ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా ఇంతకుముందు యాదవ్ గారు మాట్లాడినారు కొండకల్ వెల్మల కూడా అక్కడ ల్యాండ్ అని ఎంక్వైరీ చేసి ఆ దళితులకు మా ఎస్టీ సోదరులకు వాళ్ళ భూములు ఇప్పించాలని చెప్పేసి కోరుకున్నాను. గత ప్రభుత్వంలోనే ఇవన్నీ జరిగాయని చెప్పి తెలియజేస్తూ